ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా బాగున్నారు కదా? మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రతి ఒక్క విషయంలో కూడా మీ కుటుంబాలను మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తున్నాము. ఈ ఉదయకాలమందు కొన్నిసార్లు మనం ప్రార్థిస్తూ ఉంటాము, మన ప్రార్థనలకు జవాబు రాదు. ఎందుకు జవాబు రావటం లేదని చాలాసార్లు వేదన వ్యక్తం చేస్తాము. ఎన్ని రోజులు ప్రార్థించినా కానీ ఆ ప్రార్థనకు జవాబు రాకుండా ఉంటుంది. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడు కొన్నిసార్లు అని అంటే, నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వకపోవడానికి ఆయన ప్రేమ లేనివాడు కాదు. నీ అవసరాలు తీర్చకపోవడానికి ఆయన పేదవాడు ఏమీ కాదు. ఆయన గొప్ప ఐశ్వర్యవంతుడు. ఇంత మంచివాడయుండి ఆయన ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు అంటే, మనం అడిగింది కొంత అయితే దానికి రెట్టింపు ఇవ్వాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. మీ ప్రార్థనలకు ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే, దానికి రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వాలని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఆలస్యాలు ఆనందంగా మారాలని, ఆలస్యాలు ఆశీర్వాదాలుగా మారాలని, ఆలస్యాలు అద్భుతాలుగా మారాలని దేవుడు ఆలస్యం చేస్తున్నాడే కానీ నీ ప్రార్థన వెనక కాదు. మనము కొద్దితో సరిపెట్టుకోవాలి అని మనం అనుకుంటాం. కానీ నీ దేవుడు, నువ్వు ఆరాధించే ప్రభు, నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా నా పిల్లలకి ఇవ్వాలి అని ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడే తప్ప నీ ప్రార్థన వెనక మాత్రము ఆయన కాదు. ఆలస్యం అంటే మనకు బాగా ఇబ్బంది. ఆ మాట వినడానికి కూడా ఇష్టపడం. మనము ఎక్కవలసిన ట్రైను ఆలస్యంగా వస్తున్నా, లేదు మనం ఎదురు చూసింది ఏదైనా ఆలస్యమైనా మనం ఎదురు చూడలేం. కానీ ఆలస్యాన్ని ఎవరు ఇష్టపడతారు? ఎవరైనా కానీ ఒక ఉరి వేస్తున్నారు ఒక వ్యక్తికి, వెంటనే శాసనం వచ్చింది, కొద్ది రోజులు ఆగాకని, అలా వాళ్ళు ఇష్టపడతారేమో కానీ ఎదురు చూచేది ఆలస్యం జరిగితే మనము భరించలేము. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో ఒక మెరుగైన ఆశీర్వాదం ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాడు. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, నీకు ఒక కుమారుడిని ఇస్తానని. ఆ అన్న తర్వాత ఎంతకాలం ఆలస్యం చేశాడు తెలుసా? 25 సంవత్సరాలు దేవుడు మాట ఇచ్చిన తర్వాత, 25 సంవత్సరాలు ఆగిన తర్వాత తన కుమారుడిని అనుగ్రహించాడు. అబ్రహాం ఏమనుకోవాలి? రోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. నిరీక్షణ ఎక్కడా కోల్పోలేదు. అందుకే అనుకునే దానికంటే కూడా అత్యధికమైన ఒక కుమారుడిని అనుగ్రహించాడు. ఆ కుమారుడిలో నుండి గొప్ప వారసులు, గొప్ప దేశము ఇజ్రాయేలీలు రాగలిగారు. కనుక నీ జీవితంలో ఏదైనా ఆలస్యం జరుగుతుందేమో, నువ్వు అడిగే ప్రార్థనకి నీ ప్రార్థన వినలేదనో, దేవుడు జవాబు ఇవ్వలేదనో అని అనుకునక, నీ యొక్క జరిగిన ఆలస్యం అద్భుతంగా మారాలని, ఆశీర్వాదంగా మారాలని, రెట్టింపు దీవెనలు ఇవ్వాలని ప్రభు నీ గురించి ఆలోచిస్తున్నాడు అన్న విశ్వాసంతో, నిరీక్షణతో ఉండి ప్రార్థించండి. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ మాటలు విన్నటువంటి మేమందరం కూడా విశ్వాసంలో మమ్మలను బలపరచండి. మేము అడుగుతున్న దానికంటే రెట్టింపు దీవెనలు ఇవ్వడానికే, అద్భుతంగా మారడానికే, ఆశీర్వాదంగా మారడానికే మా జీవితంలో ఏదైనా మేము ఎదురు చూస్తున్నది ఆలస్యం చేస్తున్నారేమో. కానీ మేము మర్చిపోయినా మీరు మర్చిపోయే దేవుడు కాదు. 25 సంవత్సరాల క్రితం అబ్రహాముకు వాగ్దానం చేశారు. 25 సంవత్సరాలు ఆగే వరకు అలాగే చూస్తూనే ఉన్నాడు. ఏ రోజు నిరీక్షణ కానీ విశ్వాసాన్ని కానీ కోల్పోలేదు. ఎదురు చూస్తూ ప్రార్థిస్తూ వచ్చాడు. జీవితంలో రెట్టింపు దీవెనను, ఒక అద్భుతాన్ని చూడగలిగాడు.
ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్న వారందరూ కూడా వారు ఏ విషయంలో ఎదురు చూస్తున్నారు, వివాహాల విషయంలో ఇప్పుడే ఆలస్యం జరిగిందని అనుకుంటున్నారేమో, వాళ్ళ జీవితంలో ప్రభు రెట్టింపు లేదా అద్భుతకరంగా ఆ విషయంలో వారు చూడాలి. ప్రభువా మీకు స్తోత్రాలు. ఉద్యోగ విషయంలో ఎవరికైనా ఆలస్యం జరిగిందేమో, జరిగిన ఆలస్యానికి మంచి జాబు, రెట్టింపు జాబు, అద్భుతకరమైన జాబు, మిమ్మల్ని గణపరచగలిగిన విధంగా, మాట్లాడగలిగిన విధంగా అలాంటి జాబు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. వారి గృహాలు, సొంత గృహాలు నిర్మాణం చేసుకోవాలేమో, వారు ఊహించిన దానికంటే వారి జీవితంలో మీ ఆశీర్వాదాన్ని కనబరచండి. ఏ విషయంలో వారి మేలు కొరకు ఎదురు చూస్తున్నారో ఆ మేలును వారి వారి కుటుంబాలలో, వారి వారి జీవితాలలో వారు పొందుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్క కుటుంబంలో నెమ్మది కొరకు, సమాధానం కొరకు, సంతోషం కొరకు, అందరికీ కుటుంబంలో ఆరోగ్యం కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రతి సాతాను కార్యాలన్నీ బంధించండి. చీకటి శక్తుల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రతి గృహంలో సమృద్ధి అయిన ఆశీర్వాదాలు, వారు ఏ కొరతలతో అన్నారో ప్రతి అవసరాలన్నీ మీ నామంలో తీర్చండి. అలాగే దూర ప్రాంతంలో ఉంటున్నటువంటి అయ్యా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాలు చేస్తూ లేదా ఉద్యోగాల కొరకు అన్వేషిస్తూ లేక చదువుల కొరకు వారు దూర ప్రాంతంలో ఉంటున్నారు. కుటుంబానికి, సంఘానికి దూరంగా వాళ్ళని మీరే బలపరిచి వారికి తోడై ఉండండి. మీరు ఇమ్మానుయేలు, వారికి తోడై ఉన్న దేవుడు నాయన, మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి ఇస్సాకు లాంటి బిడ్డలను మీరు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు, బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ వారి జీవితంలో మరిన్ని సంవత్సరాలు ఇలాంటి శుభకరంగా చేసుకొని మిమ్మల్ని స్తుతించి గణపరిచి వారికి వచ్చే ఆయుష్, వారికి ఉన్న ఆరోగ్యం మీ సేవ కొరకు మీకు ఉపయోగించులాగున కృప దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలమందు మీ అందరికీ వందనాలు.